నా సావిరంగా మూవీ ఉంది చూసుకోండి. థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన మూవీ డెడ్పూల్ అండ్ వూల్వరిన్ మూవీ అయితే చూసేసాను. మూవీ చూసిన తర్వాత నాకైతే మూవీ పిచ్చకైతే నచ్చేసింది. నిజంగా డెడ్పూల్ వచ్చేసి మార్వెల్ జీసస్. మావా సినిమా ఉంది చూసుకో. నేను ఈ సినిమా గురించి ఏం చెప్పేది చెప్పు. స్పాయిలర్ ఏమైనా చిన్న స్పాయిలర్ ఇచ్చినా కానీ నన్ను మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో అయితే వేసుకుంటారు. సో స్పాయిలర్ లేకుండా నేను అయినంత వరకు నేను నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరో డెడ్పూల్ వరల్డ్ అనేది అంతమైపోవడానికి అయితే రెడీగా ఉంది. అందుకోసం టీవీ వచ్చేసి మన డెడ్పూల్ని వచ్చేసి తీసుకుని వస్తుంది. మన హీరో డెడ్పూల్ వచ్చేసి వూల్వరిన్ని తీసుకురావడానికి అయితే వెళ్తాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అండ్ ఆ వరల్డ్ని ఎలా కాపాడారు అనేది స్టోరీ ప్లాట్. మూవీ స్టార్టింగే డెడ్పూల్ వచ్చేసి కామెడీ అయితే జనరేట్ చేస్తాడు. సో మనకైతే అప్పుడు టైటిల్ అయితే పడుతూ ఉంటుంది. ఫైట్ సీన్స్ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. సో ఆ ఫైట్ సీన్స్ అండ్ టైటిల్ మన హీరో కామెడీ సూపర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే అరే సెకండ్ హాఫ్ ఇంకొంచెం లెంతీగా ఉంటే ఏమైపోద్ది, కొంచెం డ్యూరేషన్ 3 hours తీసుంటే ఏమైపోద్ది అనిపించింది. మూవీ వచ్చేసి నాకైతే చాలా తొందరగా అయిపోయింది అనిపించింది. అది నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో ఎందుకు అనిపించింది అంటే స్టోరీ ప్లాట్ అనేది ఎక్కువగా అయితే స్ట్రెచ్ చేయలేదు. డైరెక్ట్గా పాయింట్కి అయితే వచ్చారు. పాయింట్ని ఎలాబరేట్ చేస్తూ మూవీని వచ్చేసి ఎండ్ అయితే చేశారు. మూవీలో కేమియోస్ వచ్చేసి చాలా అయితే ఉన్నాయి. ఆ కేమియోస్ చూసి మీరైతే నవ్వుకుంటారు. అండ్ నాకు ఇంటర్వెల్ ముందు ఒక కేమియో అయితే వస్తుంది. మన హీరో వచ్చేసి హైలైట్గా లేపుతూ ఉంటాడు. కేమియోని వచ్చేసి లేపుతూ ఉంటాడు. అరే ఇప్పుడు అంటాడు, ఇప్పుడు వస్తాడు అన్నప్పుడు ఆ కేమియో వచ్చేసి వేరే పవర్స్ ఉన్న వ్యక్తి అన్నమాట. సో ఆ కేమియో అయితే నేను చెప్పను, మీకు ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వను. సో మీరు కూడా ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి అస్సలు ఓపెన్ చేయకండి. సినిమా చూడండి థియేటర్లో. ఆ కేమియోస్ వచ్చేసి మీకైతే స్పాయిలర్ అయితే అవద్ది. సో అలాంటి స్పాయిలర్స్ అయితే నేనైతే ఇవ్వను. నాకు మూవీలో బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి అంటే డెడ్పూల్ కామెడీ అండ్ టైమింగ్ వచ్చేసి అండ్ ఫైట్ సీన్స్. వూల్వరిన్తో అండ్ మన డెడ్పూల్తో ఒక 2 times అయితే ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ 2 times ఫైట్ సీన్ వచ్చేసి నేనైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైటిల్ ఒకటి పడతా ఉంటుంది, అప్పుడు ఒక ఫైట్ సీన్ బాగుంది. అండ్ డెడ్పూల్ గ్యాంగ్ అయితే ఒకటి వస్తుంది. ఆ డెడ్పూల్ గ్యాంగ్ ఫైట్ సీన్ కూడా సూపర్గా అయితే ఉంది. నేనైతే దానికి ముందు ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి కామెడీ అయితే నవ్వుకున్నా. నేనైతే ఫుల్గా నవ్వుకున్నా. థియేటర్లో అయితే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు, నవ్వుకోకుండా అయితే ఉండలేరు. సో నవ్విస్తాడు మన డెడ్పూల్ మామ అయితే. సో మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే డెడ్పూల్ కామెడీ సూపర్గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్, బాప్ లెవెల్, ఫుల్ బ్రూటాలిటీ సూపర్గా ఉంటాయి యాక్షన్ సీక్వెన్స్. మీకైతే మజా వచ్చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్. మనకు ఫైట్ జరిగేటప్పుడు మ్యూజిక్ అండ్ సాంగ్స్ వస్తాయి చూసుకోండి. నా సావిరంగా వేరే వైబ్ అనుకోండి. ఇంకా ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మూవీ నాకు చాలా చిన్నగా అనిపించింది. అంటే స్టోరీ ప్లాట్ కూడా చాలా చిన్నది. సో దాన్ని మనకు ఎలాబరేట్ చేస్తూ ఎండింగ్ అనేది ఇచ్చారు. సో విలన్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్. తను వచ్చేసి చాలా సింపుల్గా అయితే చంపేస్తారు. సో మూవీ నాకు ఇంకా కావాలి అబ్బా ఏదో మిస్ అవుతుంది, ఇంకా కావాలి. అడ్రిలిన్ తీసుకున్నవాడికి ఎట్టుంటుంది, ఇంకా కావాలి అన్నట్టు ఉంటుంది కదా. సో మత్తు పదార్థాలు తీసుకున్నవాడికి ఎట్టుంటుంది, అలా నాకు కూడా ఇంకా అనిపిస్తుంది. సో ఇంకా సినిమా అయిపోయింది, 2 hours ఉంది కాబట్టి ఇంకా లెంత్ అంతే కాబట్టి ఇంకా మనం అడ్జస్ట్ అవ్వాలి. నిజం చెప్తున్నాను కదా, మీకైతే ఫుల్ మీల్స్ అయితే పెట్టేస్తుంది సినిమా. మీ సినిమా డబ్బులకి ఢోకా ఏముండదు. మీరు ఫుల్గా అయితే సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు మూవీ చూసిన తర్వాత. మూవీలో కాన్వర్జేషన్స్ అయితే ఉంటాయి. సో కాన్వర్జేషన్స్ దగ్గర కొంచెం మూవీ స్లోగా అనిపిస్తుంది. దాని తర్వాత ఒక్కసారిగా హైగా వెళ్ళిపోద్ది. అది నార్మలే అనుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే కొంచెం సేపు కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి కామెడీ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఏదో ఒకటి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ స్టోరీ రిలేటెడ్ ఏదో ఒకటి ఉంటుంది. సో మీకు బోర్ అనిపించదు. ఓవరాల్గా మూవీ గురించి ఒకే ఒక మాట అంటాను, మావా సినిమా ఉంది చూసుకో. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన మూవీనే. సో మీ డబ్బులకి అనేది ఢోకా అయితే పెట్టదు. బట్ నేను చెప్పాను కదా, డ్యూరేషన్ కొంచెం చిన్నది కాబట్టి మీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కొంచెం మ్యాచ్ కాకపోవచ్చు. అండ్ కొంచెం దగ్గర కాన్వర్జేషన్స్ ఉంటాయి అంతే. ఇంకా మిగతా సినిమా మొత్తం మీకు ఖచ్చితంగా నవ్విస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ సూపర్ అండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ వచ్చేసి సూపర్. అండ్ మనకు డెడ్పూల్ మామ వచ్చేసి అండ్ మనకు వూల్వరిన్ మామ వచ్చేసి యాక్టింగ్ వచ్చేసి ఎందుకులేండి, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, వాళ్ళ మధ్య ఫైట్స్ ఉంటాయి, అలానే కొట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఫైట్ చేస్తారు. అబ్బా వేరే లెవెల్. అసలు నేను చెప్తూ
చెప్తుంటేనే నాకు ఇంకోసారి పోయి మూవీ చూడాలనిపిస్తుంది. సో ఖచ్చితంగా థియేటర్లో అయితే మిస్ కాకండి. సూపర్ మూవీ, మీ డబ్బులకు ఢోకా ఏం ఉండదు. అండ్ నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 8.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. అండ్ ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన మూవీ, మీకైతే డిసప్పాయింట్ అయితే చేయదు. నేనైతే అగ్రీ చేస్తాను. డెడ్పూల్ మా వచ్చేసి మార్వెల్ జీసస్. ఖచ్చితంగా డెడ్పూల్ వచ్చాడు కాబట్టి మార్వెల్ కంబ్యాక్ అయిందని చెప్తాను, లేకపోతే మార్వెల్ సంగతి ఇంకా అదోగతే. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూ రాయంతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.